హాయ్! హలో! నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ తరం వర కార్తీక మాసంలో ఆ పరమశివుడికి ఇష్టమైనది నారికేళ దీపం కదండీ! సో, మనం ఈరోజు నారికేళ దీపం ఎలా పెట్టాలి? దానివల్ల ఉపయోగం ఏంటి? అనేది తెలుసుకుందామా? సో, ఫస్ట్ ఎవరైనా నా వీడియో మొదటిసారి చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండి. సో, నారికేళ దీపం ఎలా పెట్టాలనేది మీకు ఈరోజు వీడియోలో చెప్తాను. విని ఎవరైనా తెలుసుకోండి. ఇది యూజ్‌ఫుల్ ఇన్ఫర్మేషన్. సో, ఫస్ట్ అయితే మనం ఒక టెంకాయ తీసుకోవాలండి. సో, టెంకాయ అయితే తీసుకొని అనగా కొబ్బరికాయ తీసుకోవాలి. ఆ కొబ్బరికాయని కొట్టుకొని వాటర్ కూడా ఓ పక్కన పెట్టుకోవాలి. సో, నెక్స్ట్ ఆ కొబ్బరికాయని 2 హాఫ్స్ అవుతాయి కదా! 2 చిప్పలు అవుతాయి కదా! మామూలు చిప్పని ప్రసాదంగా పెట్టేసుకుంటాము. ఇంకా ముచ్చుకున్న చిప్ప ఉంటుంది కదండీ! అదైతే శుభ్రంగా పీచంతా తీసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. పీచు తీసిన తర్వాత ఆ కొబ్బరి చిప్పకి వెనకాలైతే ఇలా 3 కళ్ళు ఉంటాయి కదండీ! సో, అసలు మనం కొబ్బరికాయ దీపం పెట్టడం వల్ల ఏంటి ఫలితం అంటే నేను చెప్తాను వినండి. సో, దేవతలకే దేవుడైన ఆ పరమశివుడికి 3 కళ్ళుంటాయి కదండీ! త్రినేత్రుడు గదా మన శివుడు. అలాగే కొబ్బరికాయకి కూడా 3 కళ్ళుంటాయి. అందరికీ తెలిసిందే. కాబట్టి ఆ పరమేశ్వరుడికి, ఆ కొబ్బరికాయకి చాలా అనుబంధం ఉందని పండితులు చెప్తారండి. సో, కొబ్బరికాయలో ముక్కోటి దేవతలు నివసిస్తారని కూడా ప్రతీతి. సో, సంపదకి నిలయమైన ఎవరండి సంపదకి నిలయం? ఇంకెవరు మన లక్ష్మీదేవి. లక్ష్మీదేవికి కూడా కొబ్బరికాయ అంటే చాలా ఇష్టమంట. ఇన్‌ఫాక్ట్ మనం ఎక్కడికైనా టెంపుల్‌కి వెళ్ళినా కూడా కొబ్బరికాయే కదా తీసుకెళ్తాము. ఇంకెప్పుడైనా దిష్టి తగిలినా కూడా కొబ్బరికాయ మీద హాత్ కర్పూరం పెట్టుకొని కూడా దిష్టి తీసుకుంటాం కదండీ! అంత పవిత్రమైన కొబ్బరికాయతో మనం దీపం వెలిగిస్తే పూర్వజన్మలో మనం చేసిన పాపాలన్నీ తొలగిపోతాయంట. ఇంకా అఖండ రాజయోగం కూడా వరిస్తుంది అని మనకి పండితులు చెబుతున్నారు. సో, ఈ నారికేళ దీపాన్ని కార్తీక మాసంలోనే కాదండి, మామూలు సోమవారం రోజు కూడా పెట్టుకోవచ్చు. సో, పెట్టుకుంటే నారికేళ దీపాన్ని వెలిగిస్తే సోమవారం రోజున మన జన్మ పుణ్య ఫలితం కలుగుతుంది. ఒక మంచి ఫలితం వస్తుందండి. ఆ శివుడికి చాలా ఇష్టం కాబట్టి అన్ని దీపాల కంటే ఈ నారికేళ దీపం చాలా శ్రేష్టమైంది. సో, కొబ్బరికాయని మనం 2 హాఫ్స్‌గా చేసుకున్నాము. పీచు తీసేసుకున్నాము. సో, నెక్స్ట్ అయితే నేను నా దగ్గర ఉన్న శివుని పటం అయితే తీసుకున్నాను. ఆ శివుని పటంలో పార్వతీ పరమేశ్వరులు ఇంకా లింగాలన్నీ అదే అంటే జ్యోతిర్లింగం, అగ్నిలింగం అలా ఉంటాయి కదా! అన్ని లింగాలు ఉన్నాయన్నమాట. సో, ఆ లింగాలు ఉన్న ఫోటో తీసుకొని ఆ ఫోటోకైతే మనము చామంతి పూలు, రోజా పూలతో అయితే నేను పరమశివుడిని డెకరేట్ చేసుకున్నాను. ఇంకా స్వామివారి ఫోటో ముందయితే ఇలా ఒక రాగి ప్లేట్ తీసుకొని అందులో అయితే స్వస్తిక్‌తో గంధం బొట్టు, కుంకుమ బొట్లు పెట్టుకొని అందులో అయితే బియ్యం వేసుకున్నానండి ఫస్ట్. బియ్యం వేసుకోవాలి. బియ్యం వేసుకున్నాక బియ్యం కొలత ఏం లేదండి. మన ఇష్టం. ఒక గుప్పుడు తీసుకోవచ్చు, 2 గుప్పులు తీసుకోవచ్చు అలా అనమాట. సో, బియ్యం తీసుకొని అందులో అయితే పసుపు, కుంకుమ వేసుకోవాలి. సో, నెక్స్ట్ అయితే మనం తీసుకున్న కొబ్బరికాయ ఉంది కదా! కొబ్బరికాయని మధ్యలో పెట్టుకోవాలనమాట. సో, మధ్యలో పెట్టుకున్న తర్వాత మనం ఫస్ట్ బొట్లు అయి పెట్టుకొని రెడీ చేసుకున్నా పర్వాలేదు. దీపం పెట్టుకున్నాకైనా పర్వాలేదండి. ఫస్ట్ నేనైతే పెట్టేసుకున్నాననమాట. గంధము, కుంకుమ బొట్లు. అంటే సంఖ్య చూసుకోండి మీరు. 3 అయినా పెట్టొచ్చు బొట్లు. లేదా 5 అయినా పెట్టొచ్చు. 7 అనే సంఖ్య వద్దు. లేదా 9 అయినా పెట్టుకోవచ్చు. మనకి టెంకాయ చిప్ప ఎంత ఉంటదండి? 9, 7 అన్ని బొట్లు అవసరం లేదు కదా! పెడితే 3 పెట్టండి. లేదా 5 పెట్టుకోండి ఉత్తమం. సో, కొంతమందయితే ఇలా శివుడికి బొట్టు ఎట్లా పెట్టుకుంటామండి మనం? అడ్డునామాలు. సో, అడ్డునామాలుగా కూడా పెట్టుకుంటారు. నేనైతే సింపుల్‌గా ఇలా చుక్కలు పెట్టుకున్నాననమాట. సో, నెక్స్ట్ ఆ కొబ్బరికాయ చిప్పలో మనము 2 ఒత్తులు కలిపి ఏక ఒత్తిగా అలా 3 ఒత్తులు పెట్టుకోవాలనమాట. సో, 3 ఒత్తులు ఎందుకు పెట్టుకోవాలండి? మనకి మన ప్రపంచానికి ఇంకా అంటే మన విశ్వానికి ఎవరండి పాలకులు? బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు, త్రినేత్రుడు. మన శివుడు ఎవరండి? త్రినేత్రుడు. సో, అలా ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో మనము ఇప్పుడు 3 ఒత్తులని దీపం వెలిగించుకుంటున్నామనమాట. సో, అందులో మన శక్తి కొరకి మన అవైలబిలిటీని బట్టి మనము టెంకాయ చిప్పలో ఆవు నెయ్యి వేసుకోవచ్చు, కొబ్బరి నూనె వేసుకోవచ్చు, నువ్వుల నూనె కూడా వేసుకోవచ్చనమాట. అంటే కొబ్బరికాయ నూనె వేసుకుంటే డబ్బు సమస్యలు పోతాయని ప్రతీతి అనమాట. ఇంకా నువ్వుల నూనె వేసుకుంటే అందరికీ తెలిసిందే కదా! కుజ దోషాలు కానీ, రాహుకేతు దోషాలు కానీ ఉంటే పోతాయి అని చెప్పి అంటా ఉంటారు. ఇంకా ఆవు నెయ్యి అయితే అసలు ఆవు నెయ్యికి అసలు ఏమంటాం నో నెగటివిటీ అనమాట. ఆవు నెయ్యి చాలా శ్రేష్టమైంది. ఆవు నెయ్యి వేసుకుంటే ముక్కోటి దేవతలు సంతృప్తి చెందుతారంటండి. సో, నేనైతే ఈరోజు ఆవు నెయ్యే ఫిల్ చేసుకున్నాననమాట.
కొబ్బరికాయలో. సో, ఇంకో హాఫ్ ఉంటది కదండీ కొబ్బరి చిప్పలో. ఒక కొబ్బరి చిప్పలో అయితే మనం దీపం పెట్టుకుంటున్నాం. ఇంకో కొబ్బరి చిప్ప ఏం చేయాలి అంటే, అది కూడా దేవుడికి నైవేద్యంగా పెట్టేసుకోవచ్చు. ప్లేట్ కానీ, ఆకు కానీ తీసుకొని అందులో ఈ మిగతా టెంకాయ చిప్ప పెట్టేసుకొని, కొంతమంది బెల్లం కూడా పెట్టుకుంటారు. లేదా అలాగే ప్లెయిన్‌గా పెట్టేసుకోవచ్చు. లేదంటే ఇంకో ఫ్రూట్ ఏదైనా యాపిల్ అలా పెట్టుకోవచ్చనమాట. సో, నేను ఫైనల్‌గా అయితే నా శివయ్యకి, నా పరమేశ్వరుడికి నాకు చాలా ఇష్టమండి ఈశ్వరుడంటే. చాలా చాలా ఇష్టం చెప్పలేననమాట. సో, ఆ శివుడికైతే నేను నారికేళ దీపం పెట్టేసుకున్నాను. అబ్బా! ఆ దీపం వెలుగులో శివుడు ఎంత తళతళ మెరిసిపోతున్నారనమాట. సో, మనం దీపం పెట్టుకున్న తర్వాత పువ్వులనైతే సమర్పించుకుంటున్నామనమాట. సో, దీపం స్తోత్రం చదువుకుని 3 పూలనైతే పెట్టుకున్నాను నేనైతే. చామంతి పూలు, రోజా పూలు, ఇంకా జిల్లేడు పూలు కూడా పెట్టుకున్నానండి. స్వామివారికి జిల్లేడు పూలు అంటే చాలా ఇష్టం కదా! ఇంకా అక్షతలు వేసుకొని నమస్కారం చేసుకున్నాననమాట. సో, ఇంత ఈ వీడియో. మీకు మంచి ఇన్ఫర్మేషనే చేరిందని నేను అనుకుంటున్నానండి. ఒకవేళ ఈ వీడియో గానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ అండి లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అసలు మర్చిపోద్దండోయ్. సీ యూ నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ.